నాట్ హైదరాబాద్, దిస్ ఇస్ వరంగల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యశ్వర్ యూట్యూబ్ ఛానల్. వీడియో ఏంటంటే అసలు వరంగల్లో వినాయకులను ఎక్కడ అమ్ముతారు, సో అదే వ్లాగ్ అన్నట్టు. సో నిన్న వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి అసలు ఎన్ని వినాయకులు ఉన్నాయనేది మొత్తం వీడియో తీసుకొచ్చాము. సో ఆ వీడియో చూడండి అండ్ ఆ ప్లేస్ కూడా తెలుసుకోండి. సో వరంగల్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, సో ఇంకా బయటి ప్లేసెస్ వాళ్ళకైతే అది తెలుస్తుంది అది ఏం ప్లేస్ అని చెప్పేసి. బట్ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, చాలా విగ్రహాలు ఉంది. అసలు ఆ విగ్రహాలను చూసేసరికి నాకు మాటలు కూడా రాలేదు. సో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంజిఎం పోయే రూట్ నుంచి స్టార్ట్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ తయారు చేసుకుంటా ఎంజిఎం రోడ్ దగ్గర పెడతారు. సో మీకు చూపిస్తా చూడండి. ఇంకా కేఎంసీ నుంచి వెళ్ళి ఇంకా బాగుంటాయి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, ఎంజిఎం రోడ్ పోతుంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర చూడండి వినాయకులు ఎట్లున్నాయో. కేఎంసీ దాటిన తర్వాత కూడా ఉంటాయి. ఇంకా చూడండి, పిక్చర్లు అవుతారు, మీరు చూసి పరిశాన్ అవుతారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు దిక్కులు ఉంటాయి. ఆల్రెడీ తీసుకుపోతున్నారు కొంతమంది. ఏంటంటే వరంగల్లో ఎక్కడి నుంచి వరంగల్ చుట్టుపక్కల విలేజెస్ అందరు వచ్చి తీసుకొని వెళ్తారు ఇక్కడికే. సో చాలా అంటే చాలా వినాయకులు ఇక్కడనే పెట్టి అమ్ముతారు అన్నట్టు. చూడండి, పెద్ద పెద్ద క్రేన్స్ ఉంటాయి. ఈ రోజే ఇట్లున్నదంటే ఇంకా ఫెస్టివల్ రోజు ఇంకా బీభత్సంగా ఉంటుంది. ఇది ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎంజిఎం రోడ్. మళ్ళీ ఎంజిఎం నుంచి వెళ్ళి హనంకొండ పోయే రూట్లో చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇవి చూడండి. ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద క్రేన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, తీసుకుపోతున్నారు 2 days బిఫోరే. చిన్న చిన్న వినాయకులు. ఇది వినాయకుడు చూడరా, మంచిగా ఉన్నాయి కదా ఇవి. ఇప్పుడు ఇంకా అదెందుకు, ఇది ఇక్కడనే కదా, ఇంకా ఆటోనగర్ సైడ్ కూడా ఉంటాయి చూడు. ఇప్పుడు జస్ట్ నేను ఇవే చూపిస్తాను మీకు. చూడండి, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మొత్తం పిక్చర్లు అయిపోతారు మీరు. ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, ఇప్పుడు రైట్ సైడ్. ఇంకా అటు ఏం లేవు, ఆటోనగర్ సైడ్. చూపెట్టరా ఇక. ఇంకా రెడీ అవుతున్నాయి ఇప్పుడే. ఇట్లా ఇక్కడ నుంచి రెడీ అయ్యి అటు బయటికి వస్తాయి. చూపిరా అటు లోపల. మన బట్టల బజారు వెళ్ళే రూట్లో కూడా ఉంటాయి అన్నాడు వినాయకులు. చూడండి ఎట్లున్నాయో. మన మున్సిపల్ ఆఫీస్ ముందు చూడండి. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. అన్ని వరంగల్కి దగ్గరలో ఉన్న విలేజెస్ అన్నీ వచ్చి ఇక్కడే తీసుకుపోతాయి అన్నట్టు. ఆల్రెడీ లోపల స్టార్ట్ చేసి తీయడానికి పెద్ద పెద్ద క్రేన్లు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ పెడతారు అన్నట్టు. కొన్ని ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే బుకింగ్ ఉంటాయి. ముందే వచ్చి ఈ వినాయకుడు ఆ వినాయకుడు అని చెప్పేసి బుక్ చేసుకొని పోతారు. కొన్ని ఏమో తయారు చేసి అక్కడ పెడతారు అన్నట్టు. ఇది మన వరంగల్ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి మేము పోవట్లేదు, అంత జనం ఉన్నది కాబట్టి. సో ఇంకా లోపలికి పోతే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాయి. ట్రై చేస్తాం చూపించడానికి, ఒకసారి చూడండి. చూడండి లోపలికి పక్క సైడ్ నుంచి పోతున్నాం.
ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. అసలు మామూలుగా అంటే మామూలుగా లేవండి, వేరే అంటే వేరే ఉన్నాయి. హైలైట్ అంటే హైలైట్. వా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయండి. అసలు మామూలుగా అంటే మామూలుగా లేవండి, వేరే లెవెల్. అంటే ఇక్కడ కొన్ని మట్టి కూడా చేస్తారు అన్నట్టు, మామూలుగా అంటే మామూలుగా లేవు. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, ఇంకా గోయింగ్ ఆన్. ఇప్పుడు ఎంజిఎం నుంచి హనంకొండకు పోయే రూట్లో, అంటే ఇందాక చూపించింది మీకు లెఫ్ట్ సైడ్లో హనంకొండ నుంచి ఎంజిఎంకి వచ్చే రూట్లో, ఇప్పుడు ఎంజిఎం నుంచి హనంకొండకు పోయే రూట్లో చూడండి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, మీకు రెండు కళ్ళు సరిపోవు అసలు. ఇంకా మీకు చూపిస్తా, ఇంకా భద్రకాళి టెంపుల్ పోదాన్ని ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా చవితి రోజు మాత్రం బీభత్సం. ఇంకా అసలు ఇదంతా ఇప్పుడే ఇంత ట్రాఫిక్ ఉన్నాయంటే చవితి రోజు ఇంకా వేరే లెవెల్ ట్రాఫిక్ ఉంటుంది. చూడండి టెంపుల్ పోయే దగ్గర వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ట్రైన్స్ వస్తున్నాయి, అక్కడ తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెడతారు అన్నట్టు. సో అన్నీ అంటే వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోతారు అన్నట్టు. ఇది భద్రకాళి టెంపుల్కి వెళ్తుంటే చాలా అంటే చాలా చాలా పెడుతున్నారు ఈసారి. ఏంద్రా ఇంకెన్ని పెట్టినరా వీళ్ళు, మా ఈసారి వేరే లెవెల్లో. అసలు చాలా వినాయకులు పెట్టారు కదా, చాలా విగ్రహాలను తయారు చేసి ఈసారి. నిన్న మొన్న లేవురా నేను ఇటు వచ్చినప్పుడు. ఇవాళని అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చిపెట్టినట్టున్నారు. రేపు ఒక్కరోజే దాదాపు ఇవన్నీ వెళ్ళిపోతాయి వెనస్డే వరకు. వెనస్డే వరకు ఉండనే ఉండవు దాదాపుగా. ఇంకా అటు ఉన్నాయి, బట్ చీకటి అయింది. ఇంకా మీకు రోడ్డు మీద ఉన్న సైడ్ చూపిస్తాను నేను, మళ్ళీ బయటికి వెళ్ళే రూట్లో. షట్ ట్రాఫిక్ జామ్. ఇప్పుడే తీసుకుంటారు. మీరు రెండు కళ్ళు సరిపోవు. ఆ ఫెస్టివల్ 9 days కంటే ఇవాళ రేపు ఎల్లుండి 3 days వచ్చి చూసుకోండి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ కనిపిస్తాయి మీకు వినాయకులు. ఎప్పుడు ప్రతి ఇయర్ వినాయకులను ఇక్కడ భద్రకాళి టెంపుల్ దగ్గరనే పెడతారు అన్నట్టు. ఎంజిఎం భద్రకాళి టెంపుల్ ఈ ఏరియాస్లోనే ఉంటాయి. సో ఎవరికైనా ఏమన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి వినాయకులు. తీసేసిల్లా బాలాపూర్ గణేష్, ఇక్కడ వరంగల్ బాలాపూర్ గణేష్. ఇక్కడ బండి పెట్టా ముంగడు చూడండి గాయస్, మొత్తం హవా. హైదరాబాద్ తర్వాత మా రెడ్డి కాలనీ దగ్గర పెడతారండి బాలాపూర్ వినాయకుడు. చూడండి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. 2 days బిఫోర్ అవుతుంది ఆగమని. హైదరాబాద్
చేయలేదు గాయస్, కళ్ళు కొట్టుడే పైన తల ఎరుగుతుంది. హైదరాబాద్, దిస్ ఇస్ వరంగల్. నాట్ హైదరాబాద్, దిస్ ఇస్ వరంగల్.